చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక క్రేజీ చిత్రం వస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసింది. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించే సినిమా వస్తుందని అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా నవ్వించే స్క్రీన్ ప్లే, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామాతో ఓ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌గా సినిమాను డిజైన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు అందిస్తారనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన బీమ్స్ సిసిరోలియన్ మెగాస్టార్ మూవీకి సంగీత దర్శకుడుగా తీసుకున్నట్లు సమాచారం. ఇంకా అఫీషియల్ గా క్లారిటీ రాకపోయినా దాదాపు అతనే బెస్ట్ అని అనిల్ రావుపూడి డిసైడ్ అయ్యారట. బీమ్స్ ఈ సినిమాలో 4 పాటలను ఇప్పటికే కంపోజ్ చేశాడట. సాధారణంగా సినిమాకు స్క్రిప్ట్ పూర్తి అయ్యాక ఒక ట్రెండ్ షెడ్యూల్ అయిన తర్వాత మ్యూజిక్ వర్క్ ప్రారంభమవుతుంది. కానీ అనిల్ రావుపూడి తన స్టైల్‌లో ముందుగానే మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇది కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ అని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా కాబట్టి ముందే మ్యూజిక్ వర్క్ ఫినిష్ అయితే పెద్ద భారం తగ్గుతుంది. సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే 2025 చివరి నాటికి షూటింగ్ పూర్తవ్వాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఆల్బమ్ రెడీ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరిగే విషయం. ఇక కథ కూడా సిద్ధమైందట. త్వరలో ఈ చిత్రం స్టార్ కానుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రంలో భారీ హిట్ కొట్టాలని చిరు చూస్తున్నాడు. ఇంకా చాలా కాలంగా చిరంజీవి నుండి కామెడీ చిత్రం రాలేదు. ఆ లోటు సంక్రాంతి అల్లుడితో తీరనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాకేష్ తీసుకుంటారని సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంటుంది. గోదావరి గట్టు పాటలు డాన్స్‌తో కూడా ఆకట్టుకుంది. అందుకే చిరంజీవికి జోడిగా కూడా ఐశ్వర్య రాకేష్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. ఇక దర్శకుడు కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.